నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 26న మత్స్యకార భరోసాను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. మత్స్యకారులకు వృత్తిని అందజేసి వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. విజయవాడ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైందని మండిపాటు. దాడులకి పాల్పడిన ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు వెల్లడి. కాశ్మీర్ శాంతి భద్రతల్ని కాపాడాలని, కాశ్మీర్లో తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య. ఈ నెల 26వ తేదీ నుంచి ఎచ్చర్ల నియోజకవర్గంలో మత్స్యకార భరోసాని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరావతి నుంచి విశాఖ మీదుగా బుడగట్లపాలెం వెళ్తున్న సీఎం మత్స్యకారులకి వృత్తిని అందజేసి వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజావేదిక నిర్వహణతో పాటు పార్టీ నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి మత్స్యకార భరోసాను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే వృత్తిని స్వయంగా సీఎం అందజేయనున్నారు. 20,000 వృత్తి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గంతో ఆమోదించింది, ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26న అమరావతి నుంచి విశాఖ మీదుగా బుడగట్లపాలెం వెళ్తున్న సీఎం చంద్రబాబు మత్స్యకారులకు వృత్తిని అందజేసి వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజావేదిక నిర్వహణతో పాటు పార్టీ నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి విశాఖ మీదుగా అమరావతికి ముఖ్యమంత్రి రానున్నారు. రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇందుకు 2 నెలల సమయం పడుతుంది. తద్వారా ఇవి మత్స్యకారుల ఉపాధికి దారి చూపుతాయి. ఈ కారణంతోనే ఏటా చేపల నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇంజిన్ బోట్ల వేటకు దూరంగా ఉండాలి. కర్రతెప్పలకు ఎలాంటి ఆంక్షలు ఉండో మత్స్యకారుల నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తోంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల కిందటి బియ్యం ఇచ్చేవారు. ఆ తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు. అర్హత కలిగిన వారికి మత్స్యకార భరోసా కింద 20,000 చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. చర్మకారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగాల కల్పన కోసం సీడాప్ మరియు లిడ్ క్యాప్ల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని సిడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందంలో లిడ్ క్యాప్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధిలో ఉచితంగా శిక్షణ అందిస్తామని చెప్పారు. శిక్షణలో వారికి ఉచితంగా భోజన, వసతి తదితరమైన కల్పిస్తామని తెలిపారు. అనంతరం వారికి అవసరమైన ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామని అన్నారు. చర్మకారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగాల కల్పన కోసం సీడాప్ మరియు లిడ్ క్యాప్ల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి తెలియజేశారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల సీడాప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ దీపక్ రెడ్డి మాట్లాడారు. అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలని అందించేలా సీడాప్ అనేక సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుందని తెలియజేశారు. టెలికాం, హెల్త్, ఎలక్ట్రానిక్స్ లాంటి ప్రముఖ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని 2,700 జాబ్ రోల్స్ ఉన్నాయని తెలియజేశారు. 20,000 మందికి సీడాప్ సమాచారాన్ని అందించిందని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు, మహిళలకి నైపుణ్యాభివృద్ధిలో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలియజేశారు. అందులో భాగంగానే లిడ్ క్యాప్ ద్వారా యువతకి నైపుణ్యాభివృద్ధిలో ఉచితంగా శిక్షణ అందిస్తామని అన్నారు. శిక్షణలో వారికి ఉచితంగా భోజన, వసతి తదితరమైన సౌకర్యాలని కల్పిస్తామని తెలిపారు. అనంతరం అవసరమైన ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామని అన్నారు. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ చర్మకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఎస్సీ నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ కోసం సిడాప్ తో ఒప్పందం చేసుకున్నామని, ఇందుకు ₹1 కోటి నిధుల్ని సిడాప్ కి కేటాయించామని తెలియజేశారు. చెప్పులు, బెల్టులు, షూలు అధునాతన యంత్రాలతో తయారు చేసేలా యువతకి ఉచిత శిక్షణ అందిస్తామని తెలియజేశారు. చర్మకారులకు ఉపాధి పెరిగేలా జీవో నెంబర్ 70ని ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. సీడాప్ అండ్ లిడ్ క్యాప్ కలిపి ఒక అగ్రిమెంట్ ఈరోజు చేసుకోవడం జరిగింది. సో ఆ అగ్రిమెంట్ గురించి చెప్పేదానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక కాంప్రిహెన్సివ్ లెదర్ సెక్టర్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తూ ఉన్నామండి. సో దీనిది బేసిక్గా ఎస్సీ యూత్కి, మహిళలకి, సెమీ స్కిల్డ్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యే దాని కొరకు ఈ ప్రోగ్రామ్ లాంచ్ అవుతూ ఉంది. సీడాప్ అయితే ఆల్రెడీ ఇండస్ట్రీతో సంబంధించిన అనేక సంస్థలతో మేము టైఅప్ కొలాబరేషన్ ఆల్రెడీ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో ట్రైన్ అయిన వాళ్ళందరికీ డైరెక్ట్గా ఉద్యోగాలు కూడా ఇమ్మీడియట్గా వచ్చే విధంగా అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో
ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం జరగద్ది. వచ్చిపోయే ఖర్చులు కూడా స్టూడెంట్స్కి ఇవ్వటం జరగద్ది. వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ కూడా ఇవ్వటం జరగద్ది. అదేవిధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వటం జరగద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా ఆల్మోస్ట్ అందరికీ ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇవ్వబడుతుంది. సో ఆ డీటెయిల్స్ గురించి మాణిక్యాలరావు గారు, గౌరవ చైర్మన్ గారు ఇప్పుడు మీకు ఫర్దర్ డీటెయిల్స్ దాని గురించి చెప్తారు. సో ఇది ఎస్సీ యువతకి, మహిళలకి, అన్ఎంప్లాయిడ్కి చాలా మంచి జరిగే విధంగా ఇటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత సీడాప్ సంస్థలో కూడా జరిగే 1-2 డెవలప్మెంట్స్ మీకు అందరికీ తెలపాలనుకుంటున్నాను. ఇప్పుడు దాదాపు కరెంట్గా 46 ఏజెన్సీస్ అంటే 92 సెంటర్స్లో 230 బ్యాచ్లు. సీడాప్ చైర్మన్ మిత్రులు పెద్దలు దీపక్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగత కల్పించి వాళ్ళ జీవన విధానం పెంచాలని చెప్పి భావించి పెద్దలు దీపక్ రెడ్డి గారి మీద బాధ్యతలు పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా లిడ్ క్యాప్తో కూడా ఈరోజు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. లిడ్ క్యాప్కి సంబంధించి ఎవరైతే తోలు సంబంధిత పరిశ్రమల్లో కానివ్వండి, ఉత్పత్తి వస్తువులు తయారు చేయటంలో కానివ్వండి వెనకబడి ఉన్నారో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకోవటం కోసం ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయటం జరిగింది. దీనికోసం 1 కోటి రూపాయలు మేము కేటాయించాము. మా దగ్గర నుంచి సీడాప్ ద్వారా ఈ 1 కోటి రూపాయలను కూడా ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు 4-5 జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖ ఇలాంటి జిల్లాల్లో సెంటర్స్ ఏర్పాటు చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఈ చెప్పులు కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి పిరికిపంద చర్య అన్న కోణంలో కరాటే అకాడమిక్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ విమర్శించారు. దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ ఒక్కరిని ప్రభుత్వాలు ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పాయకాపురం కూడలి నుంచి రవీంద్ర సినిమా హాల్ వరకు కరాటే క్రీడాకారులతో బుధవారం సాయంత్రం క్యోనాకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకి దేశం మొత్తం అండగా ఉంటుందని తెలియజేశారు. దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ ఒక్కరిని ప్రభుత్వాలు ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముస్లిం సంఘాలు ముక్తకంఠంతో ఈ చర్యలను ఖండించాలని కోరారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. నమస్కారం. నిన్న జరిగిన సౌత్ కాశ్మీర్ పహల్గాన్ బెహ్రన్ వ్యాలీ నందు ఉగ్రమూకలు దాడి చేసి అమానుషంగా 30 మంది దాకా దాడి చేశారు. ఈ దాడిలో మరణించిన 30 మందికి సంతాపంగా 30 మందికి మేము ప్రగాఢ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ అదేవిధంగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఇలా మతపరంగా జరుగుతున్న దాడుల్ని ముస్లిం సంస్థలు, ముస్లింలు అందరూ కలిసి ఏకదారి ఖండించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా భారతదేశ సమగ్రతను, సమైక్యతను వాళ్ళు ఏ విధంగానూ వేరు చేయలేరని, భారతదేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళు ఏ విధంగా దూరం చేయలేరని చెప్తూ, అదేవిధంగా మీరు చేసిన పిరికిపంద చర్యలకి మా భారత ప్రభుత్వం గట్టిగా స్పందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి భారతదేశ పౌరుడు మీ అంటే ఉంటారని మీరు చేసే చర్యలు కానీ, తీసుకునే చర్యలు కానీ ప్రతి భారతీయులు తలెత్తే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇంకో ఉగ్రవాది ఎవరైనా సరే ఇలాంటి ఘాతుకానికి పాల్పడాలంటే భయపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు జరిగిన దాడులు చూస్తుంటే ఎంతో అమానుషంగా పిరికిపంద చర్యగా మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ఎదురుబదిరి మా భారత సైన్యం ఎప్పుడు కూడా రెడీగా ఉంది. కానీ ఏ రోజు కూడా మీరు పిరికిపంద చర్యలుగా వారితో అటాక్ చేయలేక మా దేశ సైన్యానికి భయపడి మీరు ఇలాగ పిరికిపంద చర్యగా మా యొక్క ప్రజల్ని ఏ ఆయుధం లేని ప్రజల మీదకు రావడం చాలా పిరికిపంద చర్య ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్న జరిగిన దాడికి ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము.
ఎట్టి పరిస్థితులు సరే మా భారత ప్రభుత్వం కానీ మా భారత ఆర్మీ అన్ని రకాలుగా మిమ్మల్ని ఏ రకంగా వదిలిపెడదని చెప్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ ఈరోజు మా కేకు అకాడమీ తరఫున ఖచ్చితంగా ఈ యొక్క దాన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి దాడులకి ఈ పాల్పడిన వాళ్ళకి సరైన శిక్షని మన భారతదేశం వేయాలని కోరుకుంటున్నాం. అమరావతి రాజధాని ముఖద్వారమైన విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన డ్రైనేజీ పనులు, స్టామ్ వాటర్ పనులు మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 1,70,00,000తో ప్రగతి నగర్, పకీర్గూడెంలో బీటీ రోడ్లు, సైడ్ డ్రైన్, అవుట్ పాల్ డ్రైన్ వాటర్ అలాగే పైప్ లైన్ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. విజయవాడ స్క్రూట్ బ్రిడ్జ్ కింద అండర్ పాస్ మార్గంలో కాలువ కట్టకి రిటర్నింగ్ వాల్ నిర్మించబోయే ప్రాంతాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ఎంపీ మాట్లాడుతూ అమరావతి రాజధాని ముఖద్వారమైన విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన డ్రైనేజీ పనులు, స్టామ్ వాటర్ పనులు మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్కి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. 70 లక్షల రూపాయల వర్కులకి గౌరవనీయ పార్లమెంట్ సభ్యులైన కేశినేని శివనాథ్ గారి చేతుల మీద కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గత 9 నెలల్లో సుమారు ఒక్కొక్క డివిజన్కి సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వర్కులు కూడా చేయడం జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి విజయవాడ నగరం మీద ఉన్న అత్యంత ప్రేమ, శ్రద్ధ మనకి 2014లో రాష్ట్రం విభజించబడిన తర్వాత మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదటి అనౌన్స్మెంటు విజయవాడ నగరం నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కార్పొరేషన్ నిధులే కాకుండా రాష్ట్రం నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు 5 పర్యాయాలు ఇవ్వటం ఈ నగర అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. అనేకమైన ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఆయన సెలవుతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఉన్న పేరుకి 150 కోట్లు ఇస్తున్నాడు. ఒక సంవత్సరం అనౌన్స్ చేశారు. ఆ 150 కోట్లు ఒక్క పైసా కూడా విజయవాడ కార్పొరేషన్ రాలేదు. అది చాలా సిగ్గుపడవలసిన విషయం. ఈ రోజున మరలా రెండోసారి విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరంలో కావలసిన ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది అన్నీ కూడా ఒక డిపిఆర్ తయారు చేస్తే అవసరమైతే ఎన్ని 100 కోట్లైనా సరే 2,000 కోట్ల నుంచి మినిమం 2,000 కోట్లు మిగతా అనేకమైన కోట్లాది రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం, దానికి నిధులు కూడా సమీకరించుకోవడం కూడా జరిగింది. అందుకే శివనాథ్ గారు, ఎంపీ గారు, శాసనసభ్యులుగా మేము ముగ్గురు కూడా కూర్చొని డిపిఆర్కి ఒక ఉన్నతమైన ఇటు మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ 9వ డివిజన్లో దాదాపుగా 1,70,00,000 వర్కులు, అలాగే వాటర్ లైను, అలాగే అవుట్ఫాల్ డ్రైను, మరియు తార్ రోడ్, చిన్న బీటీ రోడ్డు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రగతి నగర్లో డ్రైన్ 10 లక్షలు, ఇవన్నీ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే పైనున్న మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధికి ముందు ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మా తూర్పు నియోజకవర్గంలో కూడా మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి పనులకు మేము గతం నుంచి కూడా ఏదైతే ఆయన గతంలో శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు ఉన్నారు, మళ్ళా 3వసారి కూడా అదేవిధంగా ఈ యొక్క తూర్పు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి రానున్న రోజుల్లో కూడా ఇక్కడున్న ప్రజలు కూడా అందరూ మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరిచి మా రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఏవైతే జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు మీరందరూ సహకరించాలని మరొకసారి మీ అందరికి కూడా
అందరికీ నమస్కారాలు. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కి రాష్ట్ర గౌరవ సలహాదారునిగా DRDO మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని APIIC ప్రధాన కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ డాక్టర్ సతీష్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. DRDO చైర్మన్ గా ఆయన పొందిన అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ అన్నారు. డాక్టర్ జి సతీష్ రెడ్డిని రాష్ట్ర సలహాదారునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనను గౌరవ సలహాదారునిగా నియమించినందుకు ముఖ్యమంత్రికి డాక్టర్ సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన 30 మందికి శాంతి చేకూర్చాలని నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీ కాళేశ్వర్ మార్కెట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనను బుధవారం నిర్వహించారు. కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన 30 మందికి శాంతి చేకూర్చాలని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కాళేశ్వర్ మార్కెట్ సెంటర్ నందు గాంధీ గారి విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా AICC సభ్యులు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడారు. కాశ్మీర్ లో శాంతి భద్రతల్ని కాపాడాలని, కాశ్మీర్ లో తక్షణం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎటువంటి దారుణాలు జరగకుండా కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చనిపోయిన కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. రోజున కాశ్మీర్లో జరిగినటువంటి యాత్రికుల మీద అనుచితంగా టెర్రరిస్టులు జరిపినటువంటి మారణకాండలో దాదాపు 30 మంది అసూలు బాశారు. అపమోసమైన జరిగినటువంటి వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ఎదుటే జీవిత భాగస్వామిని కోల్పోయిన భార్యలు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పసిపిల్లలు, హృదయ విదారకమైనటువంటి సంఘటన అందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాను కూడా కలిచివేసింది. ఈ విషయంలో తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణాన్ని బయటికి తీసి టెర్రరిస్టులు వెంటనే అరెస్ట్ చేయాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి, వాళ్ళు కూడా ఆదుకోవాలని, ఇలాంటి మళ్ళీ దేశంలో ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిఘా వర్గాలు కూడా నిరంతర నిఘాలో ఎన్ని జరగకముందే పట్టుకోవాలి. ఇవన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వాలను పడగొట్టే దాంట్లో ఉన్న ఉత్సాహం, ఇలాంటి శాంతి భద్రతలు పరిరక్షణ చేసే విషయంలో ఇవాళ లేదు. దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి మారణ హోమం. తక్షణం ఎవరైతే ఇందులో భాగస్వాములు ఉన్నారో, వీళ్ళ వెనకాల ఎవరైతే కుట్రకోణం దాగి ఉందో వాళ్ళందరినీ కూడా, టెర్రరిస్టులందరూ కూడా తక్షణం పట్టుకుని అరెస్ట్ చేయాలి, చట్టపరమైన శిక్షించాలని కాంగ్రెస్ పార్టీగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే అసూలు బాసినటువంటి వారికి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే క్షతగాత్రులు దాదాపు చాలామంది ఇంజురీస్ అయినాయి, వాళ్ళు కూడా వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారికి కూడా ఆరోగ్య పరిరక్ష విషయంలో కూడా తక్షణం కేంద్రం వారికి వైద్య సహాయాన్ని అందించి వారి ప్రాణాలను కూడా కాపాడాలని, అలాగే మరణించిన కుటుంబాలకు కూడా తగిన రీతిలో కూడా ఎక్స్గ్రేషియో ప్రకటించాలని కూడా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యల్ని సరిదిద్దే విషయంలో ఈ రాష్ట్ర దాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. ఇండియన్ ఆర్మీలో ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. దాదాపుగా 7 మంది సోల్జర్సు మరి పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చి, అది కూడా అనంతనాగ్ బాగా డెన్సిటీ ఉన్న పాపులేషన్ ఉన్న అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. దీనికి పూర్తిగా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి 1,80,000 మంది ఆర్మీని రిక్రూట్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈనాటి వరకు ఒకరిని కూడా చేయలేదు. అంచేత వాళ్ళ ఆర్మీ పైన డబల్ డ్యూటీ పట్టడం మూలంగా ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ అవడం మూలంగా ఈ అనంతనాగ్లో అట్లాగే పహల్గామ్లో ఆర్మీ లేకపోవడం మూలంగానే జరిగింది.
6 7 ఇండియన్ ఆర్మీ సైనికులు వేషంలో వస్తే లోకల్ ఇంటెలిజెన్స్ ఏమైంది, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైంది, ఆర్మీ ఇంటెలిజెన్స్ ఏమైందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, అట్లాగే ఉగ్రవాదులు భారతదేశంలో అడుగు పెట్టాలంటే భయపడేలా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ కోరారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని వెంటనే పట్టుకుని వారిని బహిరంగంగా కాల్చి చంపాలని అన్నారు. చనిపోయిన కుటుంబాలకి జనసేన పార్టీ ప్రగాఢ సంతాపం తెలుపుతుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకి జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాల్లో భాగంగా సాంబమూర్తి రోడ్లో జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బొలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడారు. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి అమానుష్యమని తెలియజేశారు. తీవ్రవాదులు భారతదేశంలో అడుగు పెట్టాలంటే భయపడేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని వెంటనే పట్టుకుని వారిని బహిరంగంగా కాల్చాలని అన్నారు. చనిపోయిన కుటుంబాలకి జనసేన పార్టీ ప్రగాఢ సంతాపం తెలుపుతుందని అన్నారు. కాశ్మీర్లో పర్యటకుల మీద ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు కూడా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని 3 రోజులు సంతాపంగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే విజయవాడ జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ మరి సాంబమూర్తి రోడ్డు అంబేద్కర్ గారి సాక్షిగా ఈ రోజున వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నేను ఒక భారతీయుడిగా, ఒక జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మోడీ గారిని వేడుకుంటున్నాను. ప్రధానమంత్రిగా మీకు పూర్తిగా మేమందరం కూడా సహకరిస్తాం. ఈ యొక్క తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని ఎవరైతే కుటుంబ సమక్షంలో మరి భార్య సమక్షంలో భర్తని చంపారో ఆ కుటుంబ సాక్ష్యంగా ఎవరైతే ఈ హంతకులు, ఈ దుర్మార్గులు, ఈ తీవ్రవాదులు ఉన్నారో వారిని పట్టుకొని వారి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఈ యొక్క అక్రమంగా ఈ దురాగం జరిగిందో అక్కడే వారిని కూడా వారి కళ్ళ ముందు చంపితే మరి కుటుంబ సభ్యుల ముందు ఆ ఇంటి పెద్దని చంపితే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబాన్ని తెలియజేసి అప్పుడు కానీ ఈ ఉగ్రవాదానికి అంతం అవ్వదని చెప్పేసి నేను ఈ యొక్క మోడీ గారికి తెలియజేస్తూ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే వరకు కూడా మేమందరం కూడా నిరంతరం మీకు పూర్తిగా ప్రధానమంత్రి గారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపు అలాగే ఈరోజు సాయంత్రం కూడా మరి బీఆర్పిఎస్ రోడ్లో మరి వారి ఆత్మశాంతి చిహ్నంగా కొవ్వొత్తు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మరి ప్రజలు కూడా వచ్చి వారి ఆత్మశాంతికి కలగాలని చెప్పి మద్దతు తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. విశాఖ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఎంబీబీఎస్ 4వ సంవత్సరం విద్యార్థి సిరం దత్త ప్రణీత్ ఆత్మహత్య ఘటనపై అతని తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కాలేజీ డీన్ పివి సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ వేధింపుల వల్లనే తమ కుమారుడు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన కుమారుడు ప్రణీత్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, కాలేజీ యాజమాన్యం వ్యవహారాన్ని తేలికగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ప్రణీత్ తండ్రి రవిప్రసాద్, తల్లి గంగా భవాని మాట్లాడుతూ కాలేజీ డీన్ పివి సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ వేధింపుల వల్లనే తమ కుమారుడు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు ఉండకుండా కళాశాల యాజమాన్యం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుందని తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. గత 2 సంవత్సరాల్లో 2 విద్యార్థులు కాలేజీలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. అయినా కాలేజీ యాజమాన్యంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖ తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డీన్ మరియు వైస్ ప్రిన్సిపల్ విద్యా అర్హతల్ని రద్దు చేసి వారికి భవిష్యత్తులో విద్యా సంస్థల్లోకి ప్రవేశం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో విద్యార్థి కుటుంబ సభ్యులు రవిప్రసాద్, గంగా భవాని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి పేరు సిరం ప్రణీత్. మా అబ్బాయి ఎన్ఆర్ఐ కాలేజ్, వైజాగ్ ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాడు. మొన్న 19న మధ్యాహ్నం ఏవో సార్ ఫోన్ చేసి మా వారికి మీ అబ్బాయి పైనుంచి పడిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు, రండి అని చెప్పారు. ఏమైందండి ఏంటి అంటే సమాధానం మీరు వచ్చి చూసుకోండి మాకు తెలీదు అన్నారు. వెంటనే మేము బయలుదేరాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుందని అక్కడున్న మా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని వాళ్ళని వెళ్ళి చూడమని చెప్పాము. వాళ్ళు వెళ్ళారు. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, బాగా 8 అయింది. అక్కడ వెంటనే మేము మార్చరీలో చూసాం బాబుని. ఎవ్వరు స్టాఫ్ ఎవ్వరూ లేరండి, మొత్తం పిల్లలే ఉన్నారు. అక్కడ మొత్తం పిల్లలే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. ఒక్కరు కూడా స్టాఫ్ లేరు. అలా వదిలేశారు బాబుని. పోలీసులు ఉన్నారు. దీన్ని వీపీ సార్ని పిలిచాం,
కానీ అప్పటికి రాలేదు. చాలా నిరసన చేసిన తర్వాత రాత్రి ఎప్పటికో వచ్చారు. అది కూడా డీన్ వచ్చారు ఫస్ట్. మేము ఏం అడిగినా సమాధానం చెప్పలేదు. తర్వాత పిల్లలు వీపీ సార్ని పిలవమన్నారు. మేము కూడా అలాగే చెప్పాము. వీపీ సార్ వచ్చారు. వీపీ సార్ వచ్చిన తర్వాత కొడుకు పేపర్ తీసుకున్నప్పుడు కూడా బాధపడలే. పక్క వాళ్ళు అడిగాడు ఏరా అని, తీసుకున్న నెక్స్ట్ ట్రిప్ రాసుకుంటాను అన్నాడు ఎగ్జామ్. సో సూసైడ్ చేసుకునే ఆలోచన లేదు అడికి. అది విషయం. పొలిటికల్గా వాళ్ళకి పెద్ద బిజినెస్ పార్సనవేత్త ఆయన, పెద్ద బిజినెస్ ఉంది ఆయనకి అనుకుంటున్నాను నేను. ఆ ఎన్ఆర్ఐ కాలేజ్ యజమానిని అంచేత వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ వల్ల పోలీసులు ఏమీ చేయలేకపోయారు. అది కనీసం అరెస్ట్ చేయడం కానీ, ఆ సైకో అని అంటారు పిల్లల సెల్లో, సైకో రాసుకున్నారు. డీను వాడిని పేర్లు సైకో 1 సైకో 2 అని పెట్టుకున్నారు. ఇప్పుడు మా పిల్లోడు పోయాడు, మేము బాధపడట్లేదు. మిగిలిన పిల్లల భవిష్యత్తు ఏంటి? మా పిల్లలకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళు ఏం చేస్తారని భయం వేస్తుంది నాకు. గుర్రం వెంకట నరసయ్య జ్ఞాపకార్థంగా ఊర్వశి సెంటర్ వద్ద ఆయన తనయుడు గుర్రం ఏడుకొండల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సిపిఐ నాయకులు నక్క వీరభద్రరావు ప్రారంభించారు. వేసవి కాలంలో బడుగు బలహీన వర్గ ప్రజలు బాటసారులు ఎదుర్కొనే దాహారతిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండటంతో ఎప్పుడూ శ్లాఘనీయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. గుర్రం ఏడుకొండలు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా తాము ఇటువంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అలాగే దానిలో భాగంగా ఈ ఏడాది ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రప్రదంగా అమరులైన వారందరికీ కూడా మా తరపున ఘన నివాళి జరిపిస్తున్నాం. దాంట్లో మన తెలుగువారైన కావలికి చెందిన మధుసూదన్ గారు, అలానే విశాఖపట్నం వాసి అయిన మన చంద్రమౌళి గారు కూడా చనిపోయారు. వారు కూడా వారి కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి. ఎందుకంటే ఈరోజు దేశంలో అరాచకత్వం, ఉగ్రవాది దాడి పెరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇలా జరగటం చాలా దురదృష్టకరం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన కీర్తిశేషులు గుర్రం వెంకట నరసయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులైన గుర్రం ఏడుకొండల గారు, దుర్గారావు గారు, వీర్రాజు గారు, వాళ్ళ మనవడైన జమలయ్య గారు ఈ యొక్క చలివేంద్రాన్ని గత 16 ఏళ్ల నుండి కంటిన్యూగా పెడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎండలు తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రతిరోజు ఇక్కడ చాలామంది ఈ సినిమా హాల్స్కి వచ్చిన, మార్కెట్కి వచ్చిన పాదసారులకి దాహార్తి తీర్చాలని, అలానే స్వచ్ఛమైన నీరు అందించాలని ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంటిన్యూగా ఇస్తున్నందుకు వారిని, వారి కుటుంబ సభ్యులని అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఇది మా గుర్రం వెంకట నరసయ్య గారు మా తాతగారండి. 15 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఇస్తున్నాము. ఇది ఇవ్వటం వల్ల మాకు ఒక ఆనందంగా ఉంది, జనాలకి సర్వీస్ చేసినట్టు కూడా ఉంది. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనని నిరసిస్తూ విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోటస్ ల్యాండ్ మార్క్ పురవీధుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటాలకి పుష్పాంజలి గడించి క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన తీవ్ర సానుభూతి తెలుపుతున్నామని, భారత ప్రభుత్వం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. చాలా చాలా బాధాకరంగా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మరణకాండ ఎప్పుడు చూడలేదండి. ప్రత్యేకంగా వీడు హిందువా కాదా అని చూసి మరీ కొట్టారు. చాలా 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 బాధగా ఉంది. దాంతో ఈ లోటస్ ల్యాండ్ మార్క్ అనేటువంటి మా ఈ ఎలైట్ కమ్యూనిటీలో లేడీసు, జెంట్స్ చూసారు ఎంతమంది షార్ట్ టైంలో వచ్చి వీళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళంతా షాప్స్ పనిచేస్తారు. వాళ్ళంతా ఇంత లేట్ అని కూడా వచ్చి ఆ దుశ్చర్యను ఖండించడానికి మా వాళ్ళంతా వచ్చి నిలబడ్డారు. దీన్ని మా సురేష్ కానీ, మా రాము కానీ, కొండపల్లి మురళి కానీ, చంద్రమోహన్ కానీ, చాలామంది, రాకేష్ కానీ, బోళెంతమంది ఉన్నారు, మారుతిరామ్ కానీ, చాలా ఇంతమంది వీళ్ళంతా పూనుకుని వీళ్ళందరినీ సమీకరించి ఇంత నిరసన తెలియజేయడానికి మా వాళ్ళంతా లేడీస్ కూడా వచ్చారన్నమాట. చాలా చాలా ఈ దుశ్చర్యను తీవ్ర స్వరంతో ఖండిస్తున్నారు.
ఆరేళ్లుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలని క్రమబద్దీకరించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అలంకార్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ధర్నాలో 26 జిల్లాలకు చెందిన హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2 ఏళ్లుగా జీతాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న తామెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. కమ్యూనిటీ ఆఫీసర్లుగా 6 ఏళ్ల తర్వాత రెగ్యులర్ చేయాలని అన్నారు. 2019 నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న తాము 2 ఏళ్లుగా జీతాల విషయంలో తీవ్ర నిరాశను ఎదుర్కొంటున్నామని అన్నారు. మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు సందీప్ కుమార్, ఏపీఎంసీ స్టేట్ జనరల్ సెక్రటరీని. మేము ఈరోజు ఇక్కడ గుమ్మిగూడ ఉన్నటువంటి వేల మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరం విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మినీ విలేజ్ క్లినిక్లో పనిచేస్తాము. మేము గత 6 సంవత్సరాలుగా కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆరోగ్య సేవలు అందించాము. ఈ రోజున ఇన్ని వేల మంది ఇంతవరకు వచ్చి ఒక ప్రభుత్వానికి మా సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఏంటి అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు ఈ యొక్క క్యాడర్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులర్ చేయాలి. దీనికి సంబంధించి ఎన్హెచ్ఎం సంబంధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని రెగ్యులర్ చేసుకోండి, కావాల్సినటువంటి గైడ్లైన్స్ మేము ఇస్తాము, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తాము, ఫినాన్స్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అడిగినప్పుడు మీరు కేవలం ఎన్హెచ్ఎం ఉద్యోగులు మీకు అవ్వడం అవ్వదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏందిరా అంటే 2023లో 189 క్యాడర్లు ఉన్న ఎన్హెచ్ఎంలో 188 క్యాడర్లకు వేతన సవరణ 23% జీతాలు పెంచి కేవలం 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నటువంటి క్యాడర్ను విస్మరించడం జరిగింది. దానికి కారణాలు కూడా ఇర్రెలవెంట్గా చెప్పడం జరిగింది. సో ఆ వేతన సవరణ కూడా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాము. 2024-25 సంబంధంగా 2023లో ఏదైతే మాకు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు మాట ఇచ్చిన ప్రకారము ఇంక్రిమెంట్ పాలసీ. ప్లీజ్ మేము ఇంతమంది విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఇంతమంది ఎందుకు ఉన్నామని ప్లీజ్ వీక్షించండి సార్. మేము ఎంఎస్సీ నర్సింగ్లు చేసి గ్రాడ్యుయేషన్ చేసి మారుమూల పల్లె ప్రాంతాలలో ప్రజలకు సేవ చేస్తున్నాం సార్. బీఎస్సీ నర్సింగ్ చేసే ఒక కాలేజీలకు ప్రిన్సిపల్ క్యాడర్ చేసే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం సార్. మేము అలాంటిది మేము ఒక 25,000 జీతానికి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నాం సార్. దయచేసి మాకు ఇన్సెంటివ్స్, శాలరీ అనేది విడివిడిగా కాకుండా ఒక ఫిక్స్డ్ పే అనేది చేసి మా సర్వీసెస్ని ప్రోత్సహించండి సార్. అదేవిధంగా 6 సంవత్సరాలు కంప్లీట్ అయినా ప్రతి ఒక్క ఉద్యోగికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అని ఉంది సార్. దయచేసి దాని గురించి ఒకసారి విమర్శించి అధికారులతో చర్చించి మాకు ఉద్యోగ భద్రత కలిగించేలాగా చూడండి సార్. లేదంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం అనేసి ఫీల్డ్ లెవెల్లో లోపల బయట చాలా అవమానాలు పాలవుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఈ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సార్. అదేవిధంగా 187 క్యాడర్లు ఉండే నేషనల్ హెల్త్ మిషన్లో ప్రతి ఒక్కరికి కూడా హైక్ అనేది 23% చేశారు సార్. మా ఒక్క సిహెచ్ఓ క్యాడర్కి మాత్రము చేయలేదు సార్. ఇది ఎందుకు అని మిమ్మల్ని ప్రశ్నించి విజేత ఐఏఎస్ అకాడమీ ద్వారా అనేక మందిని ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దుతున్నామని ప్రిన్సిపల్ వైవికే సత్యానందం తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో చల్లా పవన్ కళ్యాణ్ 146 ర్యాంకు సాధించారని చెప్పారు. అలాగే 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫలితాలలోనూ తమ విద్యార్థులు సత్తా చాటారని వెల్లడించారు. యూపీఎస్ ప్రకటించిన 2024 ఫలితాలలో విజేత ఐఏఎస్ అకాడమీ విద్యార్థి చల్లా పవన్ కళ్యాణ్ 146 ర్యాంకు సాధించారని విజయవాడ విజేత బ్రాంచ్ ప్రిన్సిపల్ వైవికే సత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ కేదారేశ్వరపేట వద్ద గల బ్రాంచ్ కార్యాలయంలో పవన్ ని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడారు. గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అకాడమీ వ్యవస్థాపకులు కిషోర్ వద్ద శిక్షణ పొంది ఈ ర్యాంకు సాధించారని, పవన్ కి మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కావటం గర్వకారణమని ఈ సందర్భంగా కొనియాడారు. విజేత ఐఏఎస్ అకాడమీ 2015 నుంచి ఇప్పటి వరకు అనేక మందిని ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దిందని తెలియజేశారు. అలాగే 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలలోనూ తమ విద్యార్థులు సత్తా చాటారు.
తీసుకుంటారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంటర్ విద్యను ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ విజయం సాధించడం గర్వకారణమని అన్నారు. అనంతరం తాను గుంటూరు, విజయవాడలోనే విద్యాభ్యాసం చేశానని తెలియజేశారు. థర్డ్ అటెంప్ట్ లో 146 ర్యాంకు సాధించానని తెలిపారు. విజేతలో చేరి తాను ఈ ర్యాంకు సాధించానని, విజేత ఫౌండర్ కిషోర్ వద్ద కోర్సు చేసి తాను ర్యాంకర్ గా నిలిచానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్ సిహెచ్ వెంకటరమణ, ఐఎస్ ర్యాంకర్ చల్లా పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. విజేత ఐఎస్ అకాడమీ ప్రిన్సిపాల్ని. నేను ఎంఏ ఎకనామిక్స్ గోల్మెడల్ 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన మా బ్రాంచ్ కోఆర్డినేటర్ వెంకటరమణ గారు, ఈయన మా విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ కోటి గారండి. విజేత ఐఏఎస్ అకాడమీ 2015లో మా ఫౌండర్ చైర్మన్ ఎన్పి కిషోర్ గారు భీమవరం చెందినటువంటి ఆయన న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగిందండి. 2015 నుంచి ఇప్పుడు దాకా ఎంతోమందిని ఐఏఎస్ గాను, ఐపీఎస్ గాను తీర్చిదిద్ది ఆయన ఎన్నో ర్యాంకులు ఇచ్చేటువంటి విద్యాసంస్థ, ఏకైక విద్యాసంస్థ మన విజేత ఐఏఎస్ అకాడమీ అండి. 2024 సివిల్ సర్వీస్ ఫలితాల్లో 144వ ర్యాంకు తీసుకొచ్చి మన తెలుగు జాతిని గౌరవించదగ్గటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అండి. ఆ బాబు మన విజేత ఐఏఎస్ అకాడమీ ఢిల్లీ బ్రాంచ్ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. మా కేవలం ఐఏఎస్ అనే కాకుండా మన 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో హెచ్ఈసి గ్రూప్ నందు 484 అండి ర్యాంక్ సాధించాము. 484, 480, 476 అంటే షేక్ ఇస్మాయిల్ అనే అబ్బాయి. రావు, డైరెక్టర్ ఆఫ్ విజేత ఐఏఎస్ అకాడమీ. విజేత ఐఏఎస్ అకాడమీ మెయిన్ బ్రాంచ్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్ అన్నీ అయ్యాయి. విజయవాడ బ్రాంచ్ నుంచి అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇంకా పోలేదు, ఇంకో 2 years పడుతుంది మనకు. సో అప్పుడు మన ర్యాంక్స్ వస్తాయి. సో మాకు చైర్మన్ సార్ పేరు వచ్చి ఎన్పి కిషోర్ సార్ ఒకటే చెప్తారు, మేనర్స్ ఫస్ట్, నాలెడ్జ్ నెక్స్ట్. సో యూపీఎస్ అనేది లాంగ్ జర్నీ. సో అందుకని ప్రతి ఆస్పిరెంట్కి డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే వాళ్ళు ఎప్పుడైతే స్టూడెంట్స్ మన కాలేజీలో జాయిన్ అవుతారో మన ఇన్స్టిట్యూట్కి, వాళ్ళకి కొంత టైం పీరియడ్ ఇస్తాం. అంటే వాళ్ళ మైండ్ సెట్ యూపీఎస్సీ మైండ్ సెట్కి సెట్ అవ్వాలి. సో సెట్ అవ్వడానికి మేము ఏం చేస్తామంటే కొంత టైం ఇచ్చి ఎర్లీ మార్నింగ్ రొటీన్స్ మేము రెడీ చేపిస్తాము. మార్నింగ్ 4 o'clockకి మా ఫ్యాకల్టీ లేచి మోటివేషన్ మెసేజ్ పెడతారు. కొంతమంది స్టూడెంట్స్ 4:30కి లేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ 4:15కి, లేదంటే 5కి 5:30కి లేస్తారు. సో ఇది అలవాటైన తర్వాత డైరీ ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఆ డైరీలో ఏంటంటే స్లీప్ టైము, వేకప్ టైం సెట్ చేస్తాము. ఈ మధ్యలో వాళ్ళు ఏమేమి చేస్తారో రాసుకోవాలి. పవన్ కళ్యాణ్ అండి. రీసెంట్గా రిలీజ్ అయిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 146 వచ్చిందండి. సో మాది గుంటూరు అండి. సో నా స్కూలింగ్ అంతా గుంటూరు అండ్ విజయవాడ నుంచి చేశాను. తర్వాత నేను బీటెక్ ఎన్ఐటి ట్రిచి నుంచి చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. అట్లా లాస్ట్ 4 years నుంచి ఇది నా థర్డ్ అటెంప్ట్ అండి. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ర్యాంక్ రాలేదు. సో ఈ థర్డ్ అటెంప్ట్లో నాకు 146 ర్యాంక్ వచ్చింది రావటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. లాస్ట్ 3.5 years నుంచి నేను విజేత ఐఏఎస్ అకాడమీ, ముఖ్యంగా కిషోర్ సార్తో అసోసియేట్ అయి ఉన్నానండి. సో నేను కిషోర్ సార్ దగ్గర ఆంథ్రోపాలజీ ఆప్షనల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ అన్నీ తీసుకున్నాను. నా జనరల్ స్టడీస్కి కూడా కిషోర్ సారే ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో నాకు ఈ ర్యాంక్ వచ్చినందుకు నేను విజేత ఐఏఎస్ అకాడమీకి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఐఏఎస్ అకాడమీ విజయవాడ బ్రాంచ్ కోఆర్డినేటర్ నేను. సో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ విజేత మీద మా అబ్బాయి సివిల్ సర్వీసెస్లో కానీ ఏదో మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని కోరికతో ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఆశతో వస్తారు. ఆశని అడియాసం చేయకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాగానే రిసీవ్ చేసుకుని వాళ్ళకి హాస్టల్ అయితే హాస్టల్ చూపించి మన దగ్గర భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ తర్వాత ప్లీజింగ్ మేనర్తో అన్ని విషయాలు చెప్పి మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి కోఆర్డినేటర్తో మాట్లాడిన తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత మా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే వాళ్ళు పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉంటారు, వాళ్ళకి మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి మనం. సో త్వరలో మనం ఆల్రెడీ ఇక్కడ క్యాంపస్ ఉంది, గదిరాజపేటలో క్యాంపస్ ఉంది. కాకపోతే ఇది ఎక్స్పాన్షన్ చేసే ఆలోచనలో ఎన్నికేపాడులో 5 floors బిల్డింగ్ తీసుకున్నాం మనం. చాలా పెద్ద క్యాంపస్ అది. June 7th నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనకి. ఆ తర్వాత వచ్చేసి మంచి అకామిడేషన్ చూపిస్తున్నాం పిల్లలకి. ఆ తర్వాత పిల్లలకి అమ్మ పెట్టే భోజనం ఎంతైతే మధురంగా ఉంటుందో అంత మధురంగా లేకపోయినా మా స్థాయిలో మేము హైజీనిక్ ఫుడ్ పిల్లలకి ఏర్పాటు చేస్తాము. ఉదయం లాగానే స్టూడెంట్స్కి ఎగ్ మిల్క్ ఇస్తాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ మామూలుగానే ఉంటుంది. తర్వాత లంచ్ డిన్నర్ మామూలుగా ఉంటుంది. ఇది కాకుండా మనం చేసేది ఏంటంటే పిల్లలకి 2 పూట్ల
ఫ్రూట్స్ ఇస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి పథకాలు అమలు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తే ఈ ప్రభుత్వానికి వాటిల్లే నష్టం ఏమిటో అర్థం కావటం లేదని అన్నారు. తక్షణమే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుకి డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అలంకా ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు మాట్లాడారు. గత ప్రభుత్వం 2009 నుంచి అమలవుతున్న కార్మిక సంక్షేమ పథకాలని అమలు నిలిపివేసి మెమో నెంబర్ 1214ని జారీ చేసిందని ఆరోపించారు. ఆ మెమో వలన రాష్ట్రంలోని లక్షలాది భవన నిర్మాణ కార్మికులు అనేక సంక్షేమ పథకాలకి దూరమయ్యారని తెలియజేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించాలని, అలాగే గతంలో స్క్రూటినీలో ఆమోదించిన క్లెయిమ్స్ ని వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది కార్మికులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము రాగానే సంక్షేమ బోర్డుని జరిపిస్తాం, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ప్రతి మీటింగులో కూడా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని తీస్తాం, పని చేపిస్తాం అని చెప్పి హామీ ఇస్తాం అనేది జరిగింది. హామీనే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని చెప్పి పెట్టుకోవడం అనేది జరిగింది వాళ్ళు. కానీ తీరా చూస్తే 10 నెలలు అయిపోయింది, 11వ నెల రాబోతుంది, అయినా కానీ సంవత్సరేకం వచ్చేసింది, కానీ మాకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదానికి వాళ్ళకి చేతులు రావట్లా. దీంట్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది సోదరులారా, ఈ రోజున గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మేము చెమటోడ్చి భవన నిర్మాణ కార్మికులు కష్టపడి నెలకు రూపాయి కాడికి 30 లక్షల మంది అనేక విధాలుగా పనిచేసుకుంటూ ఇబ్బందులు పడుతూ కూడా మేము దాచుకోవడం అనేది జరిగింది. ఆ దాచుకున్నటువంటి డబ్బుని ఇవాళ దాదాపు వేలాది కోట్ల రూపాయలు మా డబ్బు ఉంది. మా డబ్బు నుంచే సంక్షేమ బోర్డుని అమలు చేయాలి, కానీ గవర్నమెంట్ నుంచి మేము ఒక్క రూపాయి కూడా అడుగుతున్నాం. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు మరి మాకు ఆ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పేంతవరకు చేయలే. దయచేసి చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సంక్షేమ బోర్డుని జరిపిస్తారని చెప్పి 12-14 జీవోను రద్దు. వార్తల ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 26న మత్స్యకార భరోసాను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. మత్స్యకారులకు భృతిని అందజేసి వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. విజయవాడ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైందని మండిపాటు. దాడులకి పాల్పడిన ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు వెల్లడి. కాశ్మీర్ శాంతి భద్రతల్ని కాపాడాలని, కాశ్మీర్లో తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.